హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? యాదగిరి గుట్టలో పైన విఐపి విల్లాస్లో ఉన్నాను. హోమ్ టూర్ చూపిస్తారండి, అద్భుతంగా ఉంది అసలు. రండి మీకు చూపిస్తా. మేము ఉంది గ్రీన్ కో విల్లాస్లో. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇది వచ్చేసి ఫస్ట్ లివింగ్ ఏరియా అనమాట. సో ఎంత స్పేషియస్గా ఉందో, చాలా బాగుందన్నమాట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చినా కూడా మస్తు ఉంటుంది. సో ఇటు వచ్చేస్తే మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే డైనింగ్ ఏరియా. డైనింగ్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. మనం ఎంతమంది వచ్చినా కూడా ఆరామ్సే కూర్చొని ఎంచక్క తినొచ్చు డైనింగ్ ఏరియాలో. చాలా అంటే చాలా బాగుంది అండ్ నీట్గా ఉంది. మెయింటెనెన్స్ అంతా కూడా మంచి మంచి వాల్ మీద దేవుని ఫొటోస్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మంచిగా కూర్చొని ఇక్కడ ఆరామ్సే తినొచ్చు. చాలా ప్లెజెంట్గా, చాలా కూల్ వాతావరణం ఉన్నది ఇక్కడ. ఇంకా ఇటు సైడ్కి దీనికి ఆపోజిట్లోనే ఓపెన్ కిచెన్. కిచెన్ చూసిలా ఎంత పెద్దగా ఉందో, బాగుంది కదా. సో మనకి ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ అండ్ ఇంకా ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తే మనకు అవుట్ సైడ్కి వెళ్ళడానికి ఉంటుంది. సో వచ్చింది నైట్ కదా, సో ఈ వ్యూ కనబడుతుంది అనమాట ఇటు సైడ్ బాల్కనీకి. అన్నింటికన్నా చాలా బాగా నచ్చింది చూపిస్తారండి. ఇది కట్టెన్ కదా, ఇది ఓపెన్ చెయ్యగానే చూడండి, రండి. మనకి గుట్ట మీద నరసింహస్వామి వ్యూ అయితే కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేసి ఇక్కడ ఉంటే మాత్రం మస్తు అనిపిస్తుంది కావచ్చు నాకు తెలిసి. వ్యూ అంతా బాగుంది అసలు, ఎక్సలెంట్ ఉంది, మస్తు కట్టిల్లు. మొత్తం వ్యూ అంతా ఇక్కడే కనబడుతుంది, ఎంత బాగుందో అసలు. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ మస్తు ఉంది. ఇంకా మా ఊళ్ళో అయితే ఆడడం స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి పక్కకు వస్తే లిఫ్ట్, మళ్ళీ పైకి వెళ్ళడానికి. అరే అల్లరి చేయకండి రా. సో ఇది వచ్చేసి మన రూమ్, మనకైతే గ్రౌండ్ ఫ్లోర్లోనే దొరికింది. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. మంచిగా పెద్దగా ఉంది, కూర్చొని ఆరామ్సే టీవీ చూడొచ్చు అనమాట. ఎంత బాగుందో చూసి. ఇలా వీకెండ్ ఫ్యామిలీస్తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే, ఎంజాయ్ కన్నా కూడా మనసు పీస్ఫుల్గా, అంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎంత వైబ్ ఉందో, అట్లా రాగానే టెంపుల్ వైబ్ వచ్చేసింది అనమాట. సో రూమ్స్ ఎట్లున్నాయో చూపిస్తారండి. ఇదే మన రూము, మనం ఉండబోయే రూమ్ అనమాట. ఇది ఓపెన్ చేస్తే వావ్, కూల్ ఇట్లా వచ్చేస్తుంది. సో మంచి సోఫాలు అయితే ఇచ్చిళ్ళు. ఇది మనదే, మా వర్ణిక పట్టుకొచ్చింది. ఇంక ఇవైతే 2 బెడ్స్, ఇక్కడ పక్కన మంచిగా స్టోరేజ్ పెట్టుకోవడానికి డెస్క్లు అయితే ఇచ్చిళ్ళు. సో ఇక్కడ మంచిగా సోఫాలు, ఎంత బాగుంది తెలుసు. ఇంకా ఇక్కడ కర్టెన్ తీసినామంటే ఇక్కడ వ్యూ, మార్నింగ్ వ్యూ మంచిగా కనబడుతుంది. నైట్ అయింది కదా, ఇప్పుడు కాదు. ఇంక నిన్న యాదగిరిగుట్టలో ఏమేమి ప్లేస్కి వెళ్ళాము, ఎట్లా దర్శనం చేసుకున్నాము, అన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూగా రాబోతాయి. ఖచ్చితంగా ఫాలో కావండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్నింటికన్నా మెయిన్గా నచ్చింది లేడీస్ అందరికీ ఏంటి చెప్పండి, మనం తీసుకొచ్చుకున్న బట్టలన్నీ పెట్టుకోవడానికి ఒక కబోర్డు అండ్ అలాగే మనం రెడీ అయినాక మన అందాన్ని చూసుకోవడానికి ఒక మిర్రర్. చాలా బాగుంది. ఈ డ్రెస్సింగ్ రూమ్కి అటాచ్గానే బాత్రూమ్ కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా, బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా ఉందన్నమాట. మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉంది, పర్ఫెక్ట్గా మంచిగా. ఈ విల్లాలో కింద మాత్రం 1 సూటే ఉంది, ఇంకా పైన 4 సూట్స్ ఉంటాయి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి అండ్ ఆల్సో లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈచ్ విల్లాకి 5 సూట్స్ ఉంటాయి. అట్లా ఇక్కడ యాదగిరిలో మొత్తం 14 విల్లాస్ ఉన్నాయి అనమాట, అంటే 70 సూట్స్. ఇంకా ఇక్కడ కూడా అట్లనే మధ్యలో మంచిగా రెస్ట్ ఏరియా అండ్ ఇంకా 4 సూట్స్ ఉంటాయి అండ్ బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ అయితే పైన వ్యూ ఇంకా బాగుందన్నమాట. ఎందుకంటే స్వర్ణగిరి అండ్ ఇక్కడ యాదగిరి రెండు కూడా వ్యూ కళ్ళకు అసలు సరిపోలేదు చూడ, అంత బాగుంది వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంకా ప్రశాంతంగా ఉంది ఆ లైటింగ్స్ అన్నీ కూడా చూస్తుంటే. అండ్ ఇక్కడ మనకి ఫంక్షన్లు కానీ ఏమైనా చేసుకోవాలంటే కూడా ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఇంకా లాస్ట్కి పైన రాష్ట్రపతికి సపరేట్ భవన్ ఉంటుందంట. ఇంకా ఇవైతే ఇది విల్లాస్ డీటెయిల్స్ అన్నీ కూడా, విల్లాస్కి సంబంధించిన లింక్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి బుక్ చేసుకోండి. చాలా నీట్గా ఉంది అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఎలా బుక్ చేసుకోవాలంటే గూగుల్కి వెళ్ళి యాదాద్రి వివిఐపి విల్లాస్ బుకింగ్ అని టైప్ చేస్తే ఆ రిలవెంట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. YTDA బుకింగ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తే మనకి
YTDAలో మనం ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి బుకింగ్ నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని తర్వాత మనము చెక్ ఇన్ డేట్ అండ్ చెక్అవుట్ డేట్, మనం ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నామో పెద్దవాళ్ళము చిన్నవాళ్ళము అక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. సో ఆ నెంబర్స్ అన్ని కూడా క్లిక్ చేసుకొని కింద రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. 1 రూమ్ ఆర్ 2 రూమ్ మొత్తం విల్లా ఇట్లా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆ ఫామ్ అంతా కూడా మనం ఫిల్ చేసిన తర్వాత కింద మనకి బుక్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. బుక్ నౌ పైన క్లిక్ చేయగానే ప్రొసీజర్ స్టార్ట్ అయ్యిద్దండి. వ్యూ కార్డ్ కనిపిస్తుంది. అక్కడ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది. మన నేము, అడ్రస్ అవంతా కూడా. సో కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ పర్ డేకి 3000 అండి ఇది, అంతే అండి. అండ్ ఇదంతా బుక్ చేసుకున్నాక మనకి ఎలాంటి ఫోన్ కాల్ కూడా రాదు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకుని చూపిస్తే మనకైతే రూమ్ కీస్ ఇచ్చేస్తారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అన్నట్టు మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ స్వాతి ముచ్చట్లు. థ్యాంక్ యూ.